హలో అందరికీ వెల్కమ్ టు షెన్ను వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సింపుల్గా అయిపోయే రెసిపీ అయితే చూపిస్తున్నాను. టమోటా బాత్ అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే కానీ ఒక 10 మినిట్స్లో అయితే టమోటా బాత్ అయితే రెడీ అయిపోతుంది. కొత్త వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇది చేసుకోవడానికి అయితే ముందుగా కుక్కర్ అయితే తీసుకుంటున్నాను. కుక్కర్ తీసుకొనేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అది లైట్గా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోనే అన్ని మసాలాలన్నీ వేసుకోవాలి. మసాలాలు వేసుకొనేసి 2 ఉల్లిపాయలు అయితే చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిన్నగా కట్ చేసిన 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది లైట్గా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇలా లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కట్ చేసుకొని. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న టమోటాలు అయితే ఒక 3 అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే మీ క్వాంటిటీని బట్టి రైస్ క్వాంటిటీని బట్టి ఎక్కువ చేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్ రైస్కి అయితే తీసుకుంటున్నాను. 3 టమోటాలు అయితే తీసుకున్నాను. ఇవైతే పండినవి అయితే తీసుకోవాలి. టమోటాలు అంతా పూర్తిగా మగ్గిపోవాలి. చూసారు కదా ఇందులోనే ఇలా ఫ్రై అయిపోయేటప్పుడే ఇందులోనే కొంచెం కారము, ధనియాల పొడి, లైట్గా పసుపు కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను. మీకు టేస్ట్ తగినట్టు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మసాలాలు మాడిపోకుండా ఇదంతా సిమ్లో పెట్టుకొని అయితే మసాలాలన్నీ వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయ్యి కొద్దిగా టైం పడుతుంది. టమోటాలు అంతా మగ్గాలి కదా. ఇందులోకి కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే పెరుగు వేసేసుకొని అయితే కాసేపు అయితే ఫ్రై అవ్వాలి. చూసారు కదా టమోటాలు కూడా మగ్గిపోయాయి. ఇలా బాగా మగ్గాలి. ఇందులోనే ఈ టమోటాలు అంతా మగ్గిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత 1 గ్లాస్ రైస్ అయితే ముందుగా కడిగి పెట్టుకున్నాను. అవి అయితే వేసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను. చూసారు కదా ఇప్పుడైతే మీరు టేస్ట్ చూసుకోవచ్చు. ఉప్పు కారం సరిపోయా లేదా అని టేస్ట్ చూసుకొని అయితే వేసుకోవచ్చు. మళ్ళీ ఇలా అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూసారు కదా 2 విజిల్స్ తర్వాత రైస్ అయితే రెడీ అయిపోయింది. టమోటా రైసు చాలా సింపుల్గా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.